మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈరోజు తొలి ఏకాదశి. అసలు మరి తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు అనే పూర్తి సమాచారం అంత మాట్లాడడానికి పురోహితులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. తొలి ఏకాదశి విశిష్టత ఏంటి, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి అసలు? తొలి ఏకాదశి అంటే మనకు కృతయుగంలో ఒక చిన్న కథ అనేటువంటిది ఉన్నది. అసలు ఈ తొలి ఏకాదశి అంటే చాతుర్మాస దీక్షతో సమానం. అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనంలో స్వామివారు దక్షిణ దిశగా నిద్రిస్తాడు అని చెప్పేసి ఈ యొక్క పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చాతుర్మాస దీక్ష అంటే 4 నెలల పాటు స్వామివారు నిద్రావస్థలో ఉంటారని ఒక కథనం అనేటువంటిది ఉన్నది. అలానే ఈ యొక్క తొలి ఏకాదశి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన అంటే రామచంద్రమూర్తి గాని, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన గాని, అలాగనే రామచంద్రుడిది గాని, కృష్ణుడి యొక్క ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే ఉదయం పూట శ్రీ మహావిష్ణువును ఆరాధించి విష్ణు సహస్రనామ పారాయణానికిగా చేసి స్వామివారికి పేలాలు నైవేద్యం పెట్టడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. ఒక చిన్న కథ కూడా ఉంది. పూర్వంలో కృతయుగంలో శ్రీ మహావిష్ణువు మురాసురుడు అనేటువంటి రాక్షసుడిని యుద్ధం చేస్తూ ఉండగా ఆ శ్రీ మహావిష్ణువు ఒక గుహలోకి వెళ్ళి సేద తీర్చుకుంటగా ఆ యొక్క తన సేద తీర్చుకుంటూ ఉండబడేటువంటి తన శరీరంలో నుంచి ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి పేరే ఏకాదశి అనేటువంటి శక్తి స్వామివారు నామకరణం చేయటము జరుగుతుంది. అయితే ఆ మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడనేటువంటి పురాణ గాథ కూడా ఉంటుంది. అందుకనే ఈ తొలి ఏకాదశి నాడు బియ్యానికి సంబంధించినటువంటి తినుబండారాలు అనేటువంటి తినకుండా ఉండి ఉపవాసం ఉండి స్వామివారికి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి స్వామివారికి స్తోత్ర పారాయణాలు చేయటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది అని పురాణ వచనం. కనుక ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఎవరైతే సంపూర్ణంగా ఉపవాసం ఉండి స్వామివారికి తులసి దళాలతోటి అర్చన చేసుకొని స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రదక్షిణాలు చేసినట్టయితే ఈ యొక్క స్వామివారి పరిపూర్ణ కటాక్షం కలుగుతుందని మనకు ఎన్నో పురాణ ఇతిహాస గాథల్లో చెప్పబడి ఉన్నది. అటువంటి ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భగవంతుడికి దగ్గరగా ఉండి స్వామివారి ఆశీస్సులు పొందగలరని మనవి. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నాడు కూడా అంటే ఈ రోజు నుంచే పండుగలు కూడా ప్రారంభం అవుతాయి. మరి పండుగలు అంటే మహిళలు ఉపవాస దీక్షలు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళకి అంటే శ్రీ మహావిష్ణువుని కొలిస్తే వాళ్ళకి పాపాలు తొలగిపోతాయని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా ఉంది? అయితే ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగించి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలోనే ఎక్కువగా పండగలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ ఏకాదశి మొదలు నుంచి మళ్ళీ ఒక 15 రోజులు అవుతే శ్రావణ మాసం రావటం, ఆ 4 సోమవారాలు ప్రతిరోజు పండుగ, శ్రావణ మాసం ప్రతిరోజు పండగ రూపంతో కూడుకున్నవై ఉంటుంది. మరి ఒక 2 రోజులు అవుతే వినాయక నవరాత్రులు ప్రారంభమైతే, మరి ఒక 15 రోజులు అవుతే దసరా నవరాత్రులు ప్రారంభమైతే, మరి ఒక 15 రోజులు అవుతే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అంటే దక్షిణాయనం ప్రారంభం కావడమే పండగ వాతావరణం అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది. అంతటి విశేషమైనటువంటిది ఈ యొక్క తొలి ఏకాదశి నుంచే ప్రారంభం కావడం జరుగుతుంది. దీన్నే చాతుర్మాస దీక్ష అని కూడా అంటారు. కొంతమంది ఈ చాతుర్మాస దీక్ష కూడా చేస్తూ ఉంటారు. విశేషమైనటువంటి పుణ్యాలన్నిటినీ కూడా సంతరించుకోవడానికి ఈ రోజు నుంచి మొదలు కాబోతోంది. కనుక భక్తులు అందరూ కూడా స్వామివారిని వెంకటేశ్వర స్వామి కానీ, విష్ణుమూర్తిని కానీ, మరిపోతే లక్ష్మీ నరసింహస్వామి వారిని కానీ, కృష్ణ భగవానుని కానీ, రామచంద్రమూర్తిని కానీ ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉండి స్వామివారి దగ్గర సేవ చేసుకుని తులసి దళాలతోటి కానీ విష్ణు సహస్రనామాలతోటి అర్చించుకొని ప్రదోషకాల అంటే సాయంత్రం వేళ శివాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే శివకేశవుల ఇద్దరి అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణ వచనంగా నడుస్తూ వస్తున్నది. కనుక అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ శయన ఏకాదశి నాడు ముఖ్యంగా చేయవలసినటువంటి దానము బియ్యము, తెల్లని వస్త్రము, కంబలి ఇటువంటి దానాలు బ్రాహ్మణి కనుక చేసినట్టయితే గత జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయని చెప్పి మనము కొన్ని పురాణ వచనాల్లో విన్నాము.
కనుక అటువంటి దానాలు చేసి అటువంటి స్తోత్ర పారాయణాలు విష్ణు సహస్రనామ పారాయణాలు అన్నీ చేసుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అంటే ఈ ఆషాఢ మాసంలో కూడా రైతులకి వానలు కురవాలని చెప్పేసి కూడా కొన్ని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అవి ఏ విధంగా ఉండదు? అయితే ఈ ఆషాఢ మాసంలో ఏకాదశి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దీనికంటే ముందు కొంత తొలకరి జల్లులు పడేటువంటిది ఆల్రెడీ మనకు పడుతూ ఉన్నాయి. తొలకరి జల్లులు అనేటువంటివి ఈ ఏకాదశి నాడు చాలా మంది కూడా ఆ ఏటి దగ్గరికి పోయి తన పొలంలో ఆవులకు గాని మరి పోతే తనకు పంటలో పొలంలో ఉన్నటువంటి భూదేవతకు గాని పసుపు కుంకుమ వేసుకోవటము, చిరుధాన్యాలు వాళ్ళకున్న పశుపక్షాదులకు పెట్టడం, గోవులను కూడా ఆరాధించేటువంటి విషయము ఈ యొక్క ఏకాదశి యొక్క ప్రత్యేకత కూడా కొన్ని సాంప్రదాయాలలో ఉన్నటువంటి విషయం. ముఖ్యంగా ఏకాదశి నాడు మహిళలు ఏ విధంగా పూజలు చేస్తే బాగుంటుంది? వాళ్ళకి భక్తిని ఏ విధంగా కొలుస్తారు అసలు దేవుని విష్ణువుని? స్వామివారి తొలి ఏకాదశి అంటే అసలు ఏకాదశిలో అన్ని కూడా ప్రధానమే. ఇది శయన ఏకాదశి అంటే స్వామివారు క్షీరసాగర మదనంలో శయనించేటువంటి రోజు ఈ రోజు. ఈ రోజు భోజనానికి సంపూర్ణంగా దూరంగా ఉండి అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేది. సరే ఆరోగ్యం లేని వాళ్ళంటే సరే దాని తరుణోపాయం పండ్లు పాలు టీ అట్లా దాగి ఉపవాసం ఉండవచ్చు. సాత్విక ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు. అసలైతే ఉపవాసం అంటే అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం ఈ యొక్క ఉపవాసం ఖచ్చితంగా చేయాలని చెప్తోంది శాస్త్రం. ఏకాదశి వ్రతం ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా ఉండాలని చెప్తోంది. అట్లానే మనకు సైంటిఫిక్ గా కూడా ప్రతి 15 రోజులకోసారి ఉపవాసం ఉంటే శరీరంలో ఉన్న మలినమంతా కూడా బయటికి వెళ్తుందని చెప్పి చాలా మంది శాస్త్రజ్ఞులు కూడా చెప్పినటువంటి విషయం. ఇటువంటి ఏకాదశి నాడు భోజనం అంటే అన్నం మెతుకు లేకుండా దాని తరుణోపాయంగా స్వీకరించి ఉపవాసం ఉండి 24 గంటలు కూడా రేపు ద్వాదశి తిథి అందు కూడా ఉపవాసం ఉండి పొద్దున్నే లేచి స్వామివారికి నైవేద్యాలు వండుకొని ఒక బ్రాహ్మడికి గాని ఇతరత్ర ఎవరైనా ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి తిని ఆ తర్వాత ద్వాదశి తిథి నాడు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉంటే స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎలాంటి పూజలు చేస్తారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి సమారాధన అంటే తులసి అర్చనలు చేసుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణాలు చేసుకోవటము, ఇటువంటివి రామరక్షా స్తోత్రాలు పఠించడము, మరి పోతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాలు పఠించడము, దేవాలయాలకు వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం అత్యంత పుణ్యమైనటువంటి ఫలదాయకాన్ని లభిస్తుంది ఈ యొక్క ఏకాదశి తిథి నాడు. అంటే ఈ ఏకాదశి నాడు కూడా పితృదేవతలు కూడా పిండ సమర్పణ చేస్తారు. దాని ముఖ్య ప్రాముఖ్యత ఏంటి? పిండ ప్రదానాలు అనేటువంటిది చేసుకోవచ్చు. అంటే తర్పణాలు కూడా కొన్ని సాంప్రదాయాల్లో పిండ ప్రదానాలు చేసుకోవడం, కొంతమంది తర్పణాలు పెట్టుకోవడం, కొంతమందికి బ్రాహ్మడికి స్వయం పాకం అంటే బియ్యం పప్పు కూరగాయలు ఇతరత్ర వగైరా సామాన్ల వంటివి కూడా ఏకాదశి తిథి నాడు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఏకాదశిని అత్యంత పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి ఏకాదశి. అన్ని ఏకాదశులు మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంతో కలుపుకొని 26 ఏకాదశులు వస్తాయి. అటువంటి ఏకాదశిలో మొట్టమొదటి ఏకాదశి ఈ యొక్క తొలి ఏకాదశి. తొలి ఏకాదశి నాడు ఎదుటి వారిని హింసించరాదు, మాటలతో కానీ చేతులతో. కొన్ని నియమాలు ఉన్నాయి వ్రతానికి. ఎదుటి వారిని దూషించకపోవటము, ఎదుటి వారి పట్ల కోప స్వభావంతో ఉండటము, ఎదుటి వారి పట్ల అహంకారంతో ఉండటం, ఇవన్నీ కూడా మనలో ఉంచి దుర్గుణాలని తరిమేసి సదా స్వామివారి యొక్క సేవలో ఉండటాన్ని ఆ యొక్క ఏకాదశి వ్రత నియమాలలో ఉన్నాయి. స్వామి గారు చెప్తున్నటువంటి ఏకాదశి నియమాలు ముఖ్యంగా మహిళలకు అత్యంత ఏకాదశి నాడు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు చేసి ఉపవాస దీక్ష తీసుకున్నట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే మొత్తానికైతే 25 ఏకాదశులు ఉంటే మొట్టమొదటిగా ప్రారంభించే మాత్రం ఈ తొలి ఏకాదశి చెప్తున్నారు. అంటే అన్ని పూజలు పురస్కారాలు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పేసి స్వామి గారు చెప్తున్న పరిస్థితి ఉంది.